ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం మత్తయి సువార్త 24వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఆలివ్ కొండ ప్రసంగము 24, 25 అధ్యాయాలలో ఉంది. మత్తయి సువార్తలో 3 ప్రసంగాలున్నాయి. ఒకటి రాజ్య ప్రణాళిక. మత్తయి సువార్త 5 నుండి 7 అధ్యాయం వరకు ఇదే కొండమీది ప్రసంగం. రాజనీతి, పౌరుల విధులు, హక్కులు ఇందులో ఉన్నాయి. 2 పరలోక రాజ్యము పనిచేసే విధానము, ఉపమాన ప్రబోధాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నాయి. ఇక 3 రాజ్యము యొక్క భవిష్యత్తు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు. ఇప్పుడు వివరాలు వినండి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 1, 2 వచనాలు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళుతూ ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయము కట్టడములను ఆయనకు చూపించడానికి వచ్చారు. అందుకాయన అన్నాడు, మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా, రాతి మీద రాయి ఒక్కటైనా నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుందని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసు ఏమి చెబుతున్నాడు? మీ ఇల్లు మీకు విడువబడుతుంది, అనగా మీ దేవాలయం ధ్వంసమవుతుంది. దేవుని రాజ్యం వాయిదా వేయబడుతుంది. ఆలయంలో అనేక కట్టడాలున్నాయి. హెరోదు కట్టించినవే అవన్నీ. ఇంకా కడుతూనే ఉన్నారు. అవి తెల్లని చలువరాతి కట్టడాలు. చూడడానికి అవి ఎంతో అందంగా ఉన్నాయి. అలాంటి ఆలయం పాడైపోతుంది అంటాడేమిటి? వారికి యేసు మాటలు అర్థం కావటం లేదు. వారు యేసు వద్దకు వచ్చి ఆయనకు ఈ కట్టడాలను, వాటి అందాన్ని చూపుతున్నారు. యేసు అన్నాడు, మీరు ఇవన్నీ నిజంగా చూస్తున్నారా? మీకేమైనా అర్థమవుతోందా? ఈ కట్టడాలు ఏమి కాబోతున్నాయో తెలుసా? ప్రియ శ్రోతలు, మీరు ఎన్నెన్నో మహాభవనాలు చూస్తున్నారే, ఏమి చూస్తున్నారు? అవి ఏమవుతాయో ఊహించగలరా? ప్రభు అంటున్నాడు, ఇది పడద్రోయబడుతుంది. రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండదు. యెరూషలేములో విలాపపు గోడ అని ఒకటుంది. ఆ గోడలో పలు రకాల సలువరాళ్లు పెట్టి ఉన్నాయి. ఒక రాతి మీద ఒకటి సరిగా నిలిచి ఉండలేదు. చేతికి దొరికిన రాతినెల్లా తెచ్చిపెట్టి కట్టారు. ఎందుకనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమక సేనాపతి దానిని పూర్తిగా పడగొట్టాడు. అప్పుడు శిష్యులు ఇది గ్రహించలేకపోయారు. తరువాత అది నెరవేరింది. 3వ వచనం. ఆయన ఆలివ్ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి అడిగారు, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేవి? ఇవి ఎప్పుడు జరుగుతాయి? మాకు చెప్పండి. ఈ 3 ప్రశ్నలు యేసు విని జవాబు చెప్పటానికి ఉపక్రమించాడు. ఆలివ్ కొండ మీద మాట్లాడాడు గనుక దీనిని ఆలివ్ కొండ ప్రసంగం అన్నారు. ఇవి ఎప్పుడు జరుగుతాయి అనే ప్రశ్నకు జవాబు లూకా సువార్తలో ఉంది. మత్తయి సువార్తలో రాబోయే రాజ్య విషయాలు చెప్పబడ్డాయి. లూకా సువార్త 21వ అధ్యాయం 20 నుండి 24వ వచనం వరకు, యెరూషలేము దండుల చేత చుట్టబడడం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి అన్నాడు ప్రభు. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. దాని మధ్యన ఉండేవారు వెలుపలికి పోవాలి. పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరడానికి అవి ప్రతిదండన దినాలు. ఆ దినాలలో గర్భిణులకు, పాలిచ్చేవారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపము కలుగుతాయి. వారు కత్తివాత కూలుతారు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల వద్దకు పోతారు. అన్యజనుల కాలము సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇది అక్షరాలా నెరవేరింది. 6 శతాబ్దాల క్రిందట నెబుకద్నెజరు చేసిన దాడి కంటే ఇది ఘోరమైనది. ఆలివ్ కొండ ప్రసంగంలోని ఈ భాగం చరిత్రలో నెరవేరింది. మరి 2 ప్రశ్నలున్నాయి. నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేవి? యుగ సమాప్తిని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు.
యుగ సమాప్తి అంటే పాత యుగం పోయి కొత్త యుగం ఆరంభమవుతుంది. లోకాంతము కాదు, యుగాంతము. యేసు వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. ఇందులో సంఘం ప్రమేయం ఏమాత్రమూ లేదు. ఈ యుగం ముగింపులో సంఘం ఎత్తబడి ఉంటుంది. ఇశ్రాయేలు జాతికి అవి చివరి రోజులు. మహాశ్రమల కాలాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. 4వ వచనం, ఎవరునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. ఈ యుగంలో ఎంతో మోసం ఉంది. అంత్యక్రీస్తు కనపడినప్పుడు శ్రమల కాలంలో అంతా మోసమే. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుంటారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధిస్తారు. ఇప్పుడు ప్రవక్తలు లేరు, కాని దొంగ బోధకులున్నారు. లేఖనాలు అనే గీటురాయి మీద వాటిని పెట్టి చూడాలి. తప్పుడు బోధలు పుట్టగొడుగుల్లాగా పుట్టకొస్తున్నాయి. ఎవరూ మిమ్ములను మోసపుచ్చకుండా చూచుకోండి. 5వ వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఈ రోజున అంత్యక్రీస్తులు చాలామంది ఉన్నారు. అయితే యుగ సమాప్తిలో అసలు అంత్యక్రీస్తు ఒకడు వస్తాడు. వాడు క్రీస్తును వ్యతిరేకించి నిలుస్తాడు. 6వ వచనం, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోతారు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. గత కాలంలో ఎన్నెన్నో పెద్ద యుద్ధాలు జరిగాయి. శాంతి సమాధానములు బహు కొద్ది కాలమే ప్రవర్తిల్లాయి. 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. త్వరలో యుగ సమాప్తి రాబోతోంది. యుద్ధాలు, యుద్ధవార్తలు వింటూనే ఉంటాము. యుద్ధము అనే సమస్యను మానవులు పరిష్కరించజాలరు. సమాధానకర్త అయిన అధిపతి వచ్చే వరకు ఈ లోకంలో సమాధానం ఉండదు. 7-8 వచనాలు, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవి ఈ యుగ లక్షణాలు. యుగ సమాప్తి కాదు. ఈ రోజున లోక జనాభా విపరీతంగా విస్తరిస్తోంది. లోకమంతటా కోట్ల కొలది ప్రజలు చాలినంత తిండి లేక పస్తులు పడుకునేవారున్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలలోని నల్లగుర్రం ఇంకా కనపడలేదు. యుగ సమాప్తిలో గాని నల్లగుర్రం, గుర్రమెక్కిన రౌతు కనపడడం జరగదు. ఇప్పుడు ఇవన్నీ సూచనలు మాత్రమే, వేదనలకు ఆరంభం. ప్రియ శ్రోతలు, గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంతో మహాశ్రమల కాలం మొదలవుతుంది. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు. శ్రోతలు, ఇది శ్రమల కాలానికి ఆరంభం. ఇప్పుడు మనమున్నది సంఘయుగం, అనగా పరిశుద్ధాత్మ యుగం. ఈ లోకములోని ప్రజలందరినీ 3 గుంపులుగా విభజించవచ్చు: యూదులు, అన్యులు, సంఘం. 1 కొరింథీ 10వ అధ్యాయం 32వ వచనం, యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా అనగా అన్యులకైనా దేవుని సంఘమునకైనా అభ్యంతరము కలుగజేయకండి. ఇప్పుడు యూదులలో నుండి, అన్యులలో నుండి దేవుడు ఏర్పరచుకొన్నవారు సంఘమునకు చెందిన వారవుతున్నారు. ఈ సంఘమే ప్రభువు రాకడ సమయంలో ఎత్తబడుతుంది. 9వ వచనంతో ఈ శ్రమలు మొదలవుతాయి. మీరు సకల జనముల చేత ద్వేషించబడతారు. ఇది యూదులను గురించి చెప్పిన మాట. సంఘము ఈ లోకంలో ఉన్నంత కాలము ఇది జరగదు. సంఘము యూదులను ద్వేషించదు. సంఘము యూద ద్వేషాన్ని అరికడుతుంది. సంఘము ఎత్తబడిన తరువాత అట్టి విద్వేషము ఎక్కువవుతుంది. 10-11 వచనాలు, అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషిస్తాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అక్రమము విస్తరించడము చేత
అనేకుల ప్రేమ చల్లారుతుంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతము వస్తుంది. సంఘము ఎత్తబడగానే అబద్ధ బోధకులు బయలుదేరతారు. అక్రమము చేత ప్రజలు ప్రేమను కోల్పోయి ద్వేషాన్ని రెచ్చగొడతారు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడినవాడు. ఎవరూ రక్షించబడినవాడు ఎలా తెలుస్తుంది? చిట్టచివరి రోజున ఈ సంగతి బయటపడుతుంది. పందుల మధ్య తప్పిపోయిన కుమారుడు ఉంటే పందులు పందుల కష్టానికి పోతాయి, కుమారులు తండ్రి వద్దకు వెళ్తారు. 2 పేతురు 2:22 కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు అనే నిజమైన సామెత చొప్పున వీరికి సంభవిస్తుంది. చివరి రోజే ఈ సంగతి తేటపరుస్తుంది. గొర్రె తన కాపరి వద్దకే వెళ్లిపోతుంది. రాజ్య సువార్త లోకమందంతటా జనములకు ప్రకటించబడిన తరువాత అంతము వస్తుంది. బాప్తిస్మకుడైన యోహాను దేవుని రాజ్యమును ప్రకటించాడు. ఆ తరువాత యేసు ప్రభువు కూడా పరలోక రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనస్సు పొందండి అని ప్రకటించాడు. మత్తయి 10వ యేసు శిష్యులు రాజ్య సువార్త ప్రకటించటానికి వెళ్లారు. 11వ యేసు ప్రత్యేక సందేశం, నా వద్దకు రండి, ప్రయాసపడి భారము మోస్తున్న మీకు నేను విశ్రాంతి కలుగచేస్తాను. మత్తయి 20వ28 ప్రభువు తాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు. అయితే శ్రమల కాలంలో తిరిగి రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. అయితే ఇప్పుడు మనం ప్రకటించేది కృపాసువార్త. రాజ్య సువార్త మరొకటి కాదుగాని సువార్త సందేశం మరొక విధంగా ఉంది. పరలోక రాజ్యము సమీపమై ఉన్నదని మనము చెప్పటానికి అది మనకు తెలియదు కదా. మహాశ్రమలు వచ్చినప్పుడు అంతము ఇదే అని తెలిసిపోతుంది. ఆ రోజు ఘడియ తెలియకపోయినా మొత్తం మీద అంతం వచ్చిందని తెలిసిపోతుంది. గనుక అప్పుడు రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపమై ఉన్నది. రక్షించబడడానికి ఒకే మార్గం ఉంది, అదే శిలువ మార్గం. క్రీస్తుకు మునుపు ప్రతి అర్పణ యేసుక్రీస్తు యొక్క శిలువ బలిని సూచించింది. అయితే యేసు వచ్చిన తరువాత అదే శిలువ బలి మనకు జ్ఞాపకార్థమైనది. ఆదికాండం 4వ చూడండి. హేబెలు దేవునికి అర్పణ తెచ్చాడు. అతడు ఒక చిన్న గొర్రెపిల్లను బలిగా ఇచ్చాడు. అతడు గొర్రెపిల్లనే బలిగా ఎందుకిచ్చాడు? దేవుడు ఇవ్వమన్నాడు కనుక. దేవుడు ఎందుకు ఇవ్వమన్నాడు? ఎందుకంటే ఆ గొర్రెపిల్ల రాబోయే యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆ గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొని పోతాడు. విశ్వాసముతో హేబెలు బలి అర్పించాడు. నేను పాపిని, నాకు ప్రత్యామ్నాయ బలి కావాలి అనే కోరికను అతని విశ్వాసం వ్యక్తం చేసింది. బాప్తిస్మకుడైన యోహాను మారుమనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపమై ఉన్నది అని చెప్పటమే కాదు, ఇదిగో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని కూడా చెప్పాడు. బాప్తిస్మకుడైన యోహాను యేసు ఎవరో గుర్తుపట్టాడు. క్రీస్తు రాకముందు దేవుని వద్దకు వచ్చేవారు క్రీస్తును గురించిన నిరీక్షణ చేత రక్షించబడ్డారు. యేసుక్రీస్తు మరణమును బట్టి వారి పాపములు క్షమించబడ్డాయి. పాత నిబంధనలో దేవుడు ఎవరినీ ధర్మశాస్త్రం ద్వారా రక్షించలేదు. మోషే ధర్మశాస్త్రమునందు బలివిధానం ప్రతిపాదించబడింది. వారు దేవునికి గొర్రెపిల్లను తెచ్చి అర్పించారు. దానికి అర్థమేమిటి? నేను పాపిని, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాను, దేవునికి అవిధేయుడినయ్యాను, నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రత్యామ్నాయ బలి కావాలి అని పాపి ఒప్పుకుంటున్నాడు. రోమాపత్రిక 3వ 19వ అంటోంది, ప్రతి నోరు మూయబడినట్లు
సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము పలుకుతున్నది. యేసు తీర్పరిగా రాకముందే ఆయనను ప్రతి ఒక్క పాపి రక్షకునిగా గుర్తించాలి. శ్రోతలు వింటున్నారా? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ఈ లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతము వస్తుంది. ఇది సంఘానికి చెప్పబడిన మాట కాదు, యుగ సమాప్తికి సూచన ఏదో అది చూపుతున్నది. 15వ వచనం, ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధ స్థలమందు నిలవటం మీరు చూడగానే చదివేవాడు గ్రహించునుగాక. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోటానికి దిగకూడదు. పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటానికి ఇంటికి రాకూడదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? నాశనకరమైన హేయ వస్తువు ఏది? ఆంటియోకస్ ఎపిఫనెస్ అనేవాడు సిరియా దేశానికి చెందిన వ్యక్తి. అతడు వచ్చి యెరూషలేమును ధ్వంసం చేశాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేసే హేయమైన వస్తువును నిలువబెడతాడు. యాంటియోకస్ ఎపిఫనెస్ అనేవాడు క్రీస్తు పూర్వం 170వ సంవత్సరంలో యెరూషలేమును ముట్టడించాడు. ఆ సమయంలో 1,00,000కు పైగా యూదులు చనిపోయారు. అనుదిన బలి అర్పణను దేవాలయములో నుండి తీసుకొని పంది రక్తముతో కలిపి బలిపీఠము మీద ఉంచాడు. జూపిటర్ అనే దేవత విగ్రహాన్ని పరిశుద్ధ స్థలంలో ఉంచి దానికి పూజ చేయించాడు. అయితే దానియేలు 12వ అధ్యాయం 11వ వచనంలో మరొక హేయ వస్తువు ఉన్నది. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేసే హేయమైన దానిని నిలువబెట్టే వరకు 1290 దినములవుతుంది. ఇది అంత్యక్రీస్తు యొక్క విగ్రహం. ఈ విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాడు. శ్రమల కాలంలో ఈ దేవాలయం తిరిగి నిర్మించబడుతుంది. శ్రమల కాలంలోనే పాలెస్తీనాకు ఇశ్రాయేలీయులు తిరిగి వస్తారు. ఇక్కడ ప్రభువు దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది సంఘము కాదు. సంఘములో పరిశుద్ధ స్థలమంటూ ప్రత్యేకంగా ఉండదు. నాశనకరమైన హేయ వస్తువు కనపడింది అంటే అది మహాశ్రమలకు ఆరంభ సూచన. అయినా మనం వాటి కోసం చూడడం ఎందుకు? అంత్యక్రీస్తు ఏడి, హేయ వస్తువు ఏది అని చూచే బదులు తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి. ప్రభు అంటున్నాడు, చదివేవాడు గ్రహించునుగాక. అనగా అక్కడ ఉన్నవారు గ్రహిస్తారు. నీవు నేను అక్కడ ఉండము. అందుకే దేవుడు మనకు వివరాలు చెప్పలేదు. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మనమక్కడ ఉండము. యూదయలో ఉన్నవారు మాత్రమే పారిపోతారు. పాలస్తీనాలో ఉన్నవారికి చెప్పబడిన మాట ఇది. మిద్దె మీది నుండి వారు దిగరు. పొలములో ఉన్నవారు తిరిగి రారు. ఈ ప్రవచనం అక్కడి ప్రజలను ఉద్దేశించింది. 19వ వచనం, అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చేవారికి శ్రమ. మహాశ్రమల కాలంలో అక్కడి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే భూమి బరువు మొయ్యలేక అఘోరిస్తున్నది. అందుకే భూకంపాలు వస్తున్నాయి. మనము యుగ సమాప్తి అంచున ఉన్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగుతుంది గనుక మీరు పారిపోవడము చలికాలమందైనా విశ్రాంతి దినమందైనా సంభవించకుండా ఉండాలని ప్రార్థించండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు. ఇక ఎప్పుడూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీ తప్పించుకొనడు.
ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చెయ్యబడతాయి. విశ్రాంతి దినము అంటే సబ్బాతు శనివారం. ఇది యూదులకు చెందింది. మనకు ఆదివారమే ఆరాధన దినం. మన ప్రభు ఆదివారము నాడే మృతులలో నుండి లేచాడు. అట్టి శ్రమ ఎన్నడూ కలుగలేదు. చరిత్రలో ఎవ్వరూ కనీవినీ ఎరుగరు. ఈ యుగ సమాప్తి మహాశ్రమలకు ఆరంభం. ఈ శ్రమల కాలంలో లోక జనాభాలో 3వ వంతు నాశనమవుతుందని ప్రకటన గ్రంథం చెబుతోంది. మరో సందర్భంలో లోక జనాభాలో 4వ వంతు హతమైపోతుందని చెప్పబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఎర్రగుర్రాన్ని, యుద్ధాశ్వాన్ని మనకు పరిచయం చేసింది. నల్లగుర్రం అంటే కరువు, పాండుర వర్ణము గల గుర్రము మరణము. లోక జనాభా పూర్తిగా హతమైపోతుంది. ఇది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. అయితే ఏర్పరచబడిన వారి విషయం ఆ దినములు తక్కువ చేయబడతాయి. దేవుని ప్రజలకు ఇది గొప్ప ఆదరణ. మానవత ఆత్మహత్యకు పూనుకుంటే దేవుడది జరగనీయడు. ఈ శ్రమల కాలం పొడిగించబడదు. ఏర్పరచబడిన వారి కోసం దేవుడు ఇది చేస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చటానికి గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెబుతున్నాను. ప్రియ శ్రోతలు వింటున్నారా? అద్భుతాలు చేస్తాము అనేవారిని జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. రాబోయే మహాద్భుతాల ఘనాపాఠి క్రీస్తు కాడు, వాడు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.